హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేనైతే మీ ముందుకు ఒక స్పెషల్ రెసిపీ తీసుకొచ్చేసాను. ఇవి మా ఆంధ్రాలో మెత్తటి చెక్కలు అంటారు, కొన్ని చోట్ల గట్టి చెక్కలు కూడా అంటారు. సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. దీనికి కావాల్సిన ప్రాసెస్ అయితే చూసేద్దాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ దీనికైతే బియ్యం పిండి కావాలి, సాల్ట్, జీలకర్ర, కారము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే పెసరపప్పు అనమాట. నానబెట్టిన పెసరపప్పు ఒక 2 అవర్స్ 1 అవర్ ముందు నానబెట్టిన పెసరపప్పు. చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ అయితే నేనైతే ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి బియ్యం పిండి తీసుకుంటున్నాము. మా సైడ్ అయితే పల్లెటూరు కదా, వరిపిండి అంటాము. వరిపిండి కొంచెం తీసుకుంటున్నాను నాకు కావాల్సిన క్వాంటిటీలో. ఇప్పుడు దీనిలోకి అయితే కనుక మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. మంచిగా ఈ ముక్కల్ని యాడ్ చేస్తున్న దీంట్లోకి. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం అంత జీలకర్ర, టేస్ట్ బాగుంటుంది జీలకర్ర వేస్తే. కొంచెం కారం, ఏ కారం అయినా పర్వాలేదు, గొడ్డు కారం అయినా మామూలుగా మసాలా కారం అయినా పర్వాలేదు. కొంచెం సాల్ట్, కావాల్సినంత సాల్ట్ మీరు ఎంత తింటారో దాని తగ్గట్టు క్వాంటిటీ వేసుకోండి. అలాగే ముందుగా నానబెట్టి కడుక్కున్నాను నేను పెసరపప్పు. పెసరపప్పు అంటే కొంతమందికి అర్థం కాకపోతే వడపప్పు అంటారు కదా, వడపప్పు చేసుకునే పప్పు. కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర అవైలబుల్గా లేదు కరివేపాకు, అందుకని నేను అవాయిడ్ చేసేసాను. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలన్నమాట. వాటర్ యాడ్ చేయకుండానే కలిపేసేయాలి, ఎందుకంటే సాల్ట్, కారము ముద్దలు ముద్దలు కట్టకుండా అక్కడక్కడ ఆగిపోకుండా మొత్తం మెల్ట్ అయిపోతుంది అనమాట. చూసారు కదా. ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుకుంటూ ఉండాలి, మనకి పిండి ముద్దకు వచ్చేంత వరకు. ఒకేసారి ఎక్కువగా కూడా పోసుకోకూడదు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ వేడివేడిగా తినాలనుకున్నప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్లో చేసుకోవచ్చు. వేడివేడిగా చాలా బాగుంటాయి. మంచిగా వర్షం పడేటప్పుడు కానీ, చలికి బాగా చలిగా ఉన్నప్పుడు కానీ, టిఫిన్ కింద, స్నాక్స్ కింద పిల్లలకి చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. మన దగ్గర వెన్న ఉంటే వెన్న కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ముద్ద పిండి సైజు వచ్చింది కదా, మనకు కావాల్సిన సైజులో ముద్ద తీసుకోవాలి. సేమ్ గోధుమ పిండి ఎలాగా అలాగే, మరి జోరుగా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకోవాలి పిండిని. నేను ఈ సైజులో తీసుకుంటాను. ఇంకొంచెం పెద్దగా చేసుకోవచ్చు, ఇంకొంచెం చిన్నగా అయినా చేసుకోవచ్చు. పిల్లలు తినడానికి ఇంట్రెస్ట్గా చాలా బాగుంటుంది. హెల్దీ ఫుడ్ అనమాట. ఇంట్లో దొరికే వాడితో ఈజీగా చేసుకోవచ్చు, బయట కొనుక్కొని తినకుండా. వన్ సైడ్ నేను బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసుకున్నాను. బాండీ అయితే హీట్ ఎక్కింది. ఒక కవర్ తీసుకొని దాని మీద కడిగేసి శుభ్రంగా నీట్గా ఈ వండబెట్టి ప్రెస్ చేసుకోవటమే. ఇలా హ్యాండ్తో రానివారు ఎవరైనా ఉంటే కనుక పూరి ప్లస్ బాక్స్ ఉంటుంది కాబట్టి బాక్స్లో కూడా ఒత్తుకోవచ్చు, ప్రెస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ప్రెస్ చేసేసి దీన్ని తీసి ఆయిల్లో వేసేయటమే. చాలా సింపుల్గా వస్తుంది కవర్ మీద కూడా. అసలు చాలా అంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. చాలా బాగుంటాయి, నేను అన్నానని కాదు. ట్రై చేసిన తర్వాత మీరే కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయో. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తూ వచ్చిన మన ఛానల్కి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇలాగే ఆదరిస్తూ ఉండండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్, మంచి మంచి షార్ట్ వీడియోస్తో మంచిగా ముందుకు వస్తాను. ఎలా ఉన్నాయో వీడియోస్ అలాగే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ తెల్లిందనమాట, అంటే కాగింది బాగా. ఈలోపు మళ్ళీ ఇంకొకటి వేసుకుంటున్నాను అనమాట. సేమ్ అంతే ప్రాసెస్. సేమ్ అలాగే చేసుకొని చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో కవర్ మీద. ఇది వన్ సైడ్గా వేసుకొని అది వేసుకోవటమే. స్మెల్ అయితే సూపర్గా వస్తున్నాయి కాల్చేటప్పుడే.
చూసారుగా ఎలా వచ్చాయి, గోల్డెన్ కలర్లో వచ్చాయి. ఆనియన్స్ మిర్చి ఎర్రగా అయ్యాయి అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. తింటే అసలు వేడివేడిగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో పక్కాగా కామెంట్ చేయండి. మీ సైడ్ అలాగే ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. నచ్చిందా? వీడియో నచ్చితే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.